ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చిన్న దమ్ము కొడితే బాగుంటుందేమో. ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ ఆనందం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. అబ్బా ఎంత బాగుంది. ఒకసారి గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. ఏం చేస్తున్నావు? ఇప్పుడే పార్క్ వచ్చా. చిన్న పని చేసాలే, అది నీకెందుకు, తర్వాత చెప్తా. అంతా బాగానే ఉంది. ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. అక్కడ ఏదో కుర్చీ ఉంది, దాని మీద ఏదో పేపర్ ఉంది. దాని మీద ఏముందో నాకు తెలియదు. నువ్వు తిన్నావా? ఇంకేంటి? ఇంకేంటంటే ఇంకేంటని చెప్పకూడదు, ఏమన్నా చెప్పాలి. సర్లే, నీ ఇంకేంట్లో చేసుకో, నేను మళ్ళీ చేస్తాను. అబ్బా కాసేపు ఆనందం వచ్చింది, మళ్ళీ బోరు పడుతుంది. సరే, ఇక్కడ ఏదో రాసింది చూద్దాం. తెలుగులోనే ఉంది. పాపము మనం చేసేదే రోజు అది పాపం. ఈ పార్క్ అంతట్లో ఒకే ఒక చైర్ ఉంది. తిరిగి అలసిపోయా. కూర్చుందాం, ఇది మనల్ని ఏం చేసిద్ది. అబ్బా భయ అంత బాగుందో. చాలా చాలా కంఫర్ట్గా ఉంది, ఏదో నా కోసమే చేసినట్లు. సూపర్ ఉందబ్బా. బాగుంది. సరే, టైం అయిపోయేటట్టుంది, వెళ్దాం. ఏంటి రావట్లేదు? ఇరుక్కుపోయింది ఏమన్నా? అరే అరే అయ్యో, రావట్లేదండి. ఓ మై గాడ్, కొంప తీసేమన్నా ఫేక్ ఎక్కువ ఉందా? లేదే, అంతా బాగానే ఉంది. ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. 1 2 3. అరే అవ్వట్లేదే. సల్మాన్ గడికి ఫోన్ చేయాలి అర్జెంటుగా. హలో. అరే సల్మాన్, ఏదో అయిపోయిందిరా. అరే ఒక చైర్లో కూర్చున్నాను రా, రాలేకపోతున్నాను రా. అరే ఒకసారి అర్జెంటుగా పార్క్ వచ్చారా? రే ప్లీజ్ రా. మెల్లిగా చెప్పు. అరే 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 నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు రా. అర్జెంటుగా పార్క్ దగ్గర రారా నువ్వు. రే మొన్న కూడా ఇలాగే చేసావురా. అరే అది వేరు రారా. నా పరిస్థితి అర్థం చేసుకోరా. రారా, క్వశ్చన్లు అడగమాకరా. అరే నువ్వు అన్నిసార్లు నా మీద ప్రాంక్ చేయొద్దు. అరే ప్రాంక్ కాదు, నువ్వు రారా అర్జెంట్కి రారా. అరే నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. నువ్వు రా ఫాస్ట్గా. ఓకే. అయ్యో అసలు ఏంటో ఈ పాపం, ఏంటో ఈ కుర్జీ, ఏంటో. ఏంట్రా బాగానే ఉన్నాగా, చక్కగా కూర్చున్నావు, పార్క్లో ఉంది, ఏది మంచి గాలి. ఏంట్రా ఏమైంది? అరే నీకు సరే నన్ను ల్యాప్టాప్ ట్రై చేయరా. దాంట్లో ఏముంది? బిర్యానీ నాకు చెప్పకుండా తినేసావేంట్రా, ఎంత బరువు ఎక్కేసావు. ట్రై చేయరా. అరే నా ఇది ఖచ్చితంగా ప్రాంక్. కెమెరా ఎక్కడ పెట్టావు? అరే కెమెరా ఎక్కడ పెట్టావు చెప్పాలి. అరే ప్రాంక్ కాదు, ఏం కాదురా. అరే నా పరిస్థితి అర్థం చేసుకోరా. ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంట్రా నిజంగా ఏంటి? అరే చూడరా. ఏంటి అసలు ఏం చేసావు? అరే అటు ఇటు తిరుగుతున్నాను రా. ఈ కుర్చీలో వెనకాల రాసింది చూడు, పాపం. పాపం మనం చేసేది అది కదా రోజు చేసేది ఇదే. మన ఫ్రెండ్ అని ఏమైతుందని కూర్చున్నాను రా. లేకపోతున్నాను రా. రే ఏమన్నా చెయ్యరా. మన సబ్జెక్ట్లో ఏమైనా ఉందేమో చూడరా. రే ఏదో ఒకటి చూడరా. రే ఏదో ఒకటి చెయ్యరా. నేను సైన్స్లో వీక్. ఓకే, ఇది చూస్తుంటే కొంచెం ఫిజిక్స్లా ఉంది, బయట తీసుకొద్దాం. E=HA². అదేనా? అరే అది E=MC². అదేంట్రా ఏడ్ చేసాం మేమరా. ఇది నువ్వు నవ్విస్తావేంట్రా. ఒకసారి ఇది అప్లై చేసి వద్దాం. ఆగు. రే ఏందోరా ఫిజిక్స్ లాగా ఇది దారుణంగా ఉంది. అరే ఇంకో పేజీలో ఇంకోటి చదువురా. అరే ప్లీజ్ రా, ఏదో ఒకటి చదువురా. ప్రోగ్రామింగ్లో ఏమన్నా చూడరా, ఏమైనా హెల్ప్ అయిద్దేమో. ఫిజిక్స్ ఎటు వెళ్ళిపోలే కదరా. బబుల్స్ ఆర్ట్ అనేది ఉంది, మరి అది ఏం చేస్తుందో తెలీదు,
కానీ వేసి చూస్తా. ఏదో ఒకటి ఇరా, ఏ ఫర్ లూప్ వేస్తావు, ఏ ఇఫ్ కండిషన్ వేస్తావు, ఏదో ఒకటి చదివి. ఫర్ లూప్ ఒకటే వచ్చు మరి. సరే సరే ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా. సరే రా రే, ఈ పాపం ఏంట్రా? అప్లై చేసి లేపుతున్నా కూడా లెగలేకపోతుందిరా. ఏంట్రా ఇది చాలా దారుణంగా ఉంది. మా వాడికి ఎవరికైనా ఫోన్, ఇది ఖచ్చితంగా మానసిక వ్యాధి ఉంటుంది. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇది తీరిపోద్ది. 2 నిమిషాలు డాక్టర్ గారికి ఫోన్ చేస్తా. చేయరా రే, ఏదో ఒకటి చేయరా. అయ్యో హలో డాక్టర్ గారండి. డాక్టర్ గారు బాగా బిజీ ఉన్నట్టున్నారు. పెద్ద డాక్టర్ అసలుకే. కొంచెం డబ్బులు ఎక్కువ అయింది. అరే డబ్బులు ఉన్నాయా జేబులో? ఉన్నాయిరా, అడుగురా రమ్మని. ఓకే ఓకే పెద్ద డాక్టర్. హలో డాక్టర్ గారండి. డాక్టర్ గారు బాగా బిజీ ఉన్నట్టున్నారు. ఇంకా ఫోన్ కూడా ఎత్తట్లా. రే ఎంత కావాలంటే అంత ఇస్తా, డబుల్ ఇస్తా, ట్రిపుల్ ఇస్తా, రమ్మని రా. డాక్టర్ గారు ఇంత వెయిట్ చేస్తున్నాడంటే పెద్ద డాక్టరే. హలో డాక్టర్ గారండి. కలిసాడారా? కలిసాడా డాక్టర్ గారండి? ఇక్కడ మా వాడు పాపమైన దాని మీద కూర్చుని పోయాడండి. అరే రెడ్ కలర్ అని చెప్పురా. ఎర్ర కలర్ దాని మీద కూర్చుని పోయాడండి. ఏంటమ్మా ఏం చెప్తున్నారేంటి? డాక్టర్ గారు మా వాడు కూర్చుని పోయి లేగలేకపోతున్నాడండి. ఏటమ్మా ఏటన్నా వచ్చింది ఏంటి? ఏమో అండి, ఏదో పాపమని దాని మీద కూర్చున్నాడండి. మరి ఇన్ని మాటలు కాదురా, రమ్మని రా. నా పరిస్థితి అర్థం కాదు. త్వరగా రండి కొంచెం. ఇప్పుడు అర్జెంట్గా రావాలంటే మరి ఖర్చు అయితే మీకు ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అయినా పర్లేదండి డాక్టర్ గారు, ముందు రావాలండి మీరు. మరి మనకి 2 లక్షలను దానికి కమిషన్ తెస్తే ఒక 4 లక్షలు ఇద్దామా? పర్లేదు డాక్టర్ గారు, ఉన్న త్వరగా తీసుకురండి. మరి గట్టి పార్టీలో ఉన్నాడు, గట్టిగా అవుదాం. డాక్టర్ గారు ఏంటమ్మా మీకు? మా వాడు లేగలేకపోతున్నాడండి. ఏటైంది? తల్ల తన్నింగ్సా? కాదు సార్. ముక్కులో కాదు సార్. గొంతులో కాదు సార్. స్టమక్ లో. డాక్టర్ గారు ఆయన లేగలేకపోతున్నాడు. నీ డాక్టర్ని పట్టుకుని ఏంటమ్మా క్వశ్చన్లు మాట్లాడుతున్నా కదా పేషెంట్తో, ప్రశాంతంగా మాట్లాడండి. స్టమక్ లో స్ట్రైకింగ్సా? కాదు సార్. మోకాళ్ళు మండింగ్సా? కాదు సార్. నొక్కమాకండి సార్, నొప్పి పడుతుంది. కాళ్ళు కదిలింగ్సా? కాళ్ళు పట్టుకోమాకండి సార్. ఓకే ఓకే ఓకే. ఏటమ్మా ఇప్పుడు ఈ రోగం ఏంటంటే ఇప్పుడు అలా కాదు, ఎన్ని కాదు కానీ ఇక్కడ వెనకాల ఒకటి రాసింది చూడండి. ఏంటది పాపము. సరే ఇది మొన్న చేసే ట్రీట్మెంట్ తెలియదు. చేశాడంటారా? చేసేస్తాను చెప్పాక పెద్ద డాక్టర్ అని చేసేస్తాను. అసలు అమ్మో విపరీతంగా ఇస్తున్నా. మరి ఉన్నాయి సార్, ఉన్నాయి. సరే ఉన్నాయి సార్. ఓకే ఓకే ఓకే. ఆయన లేపి ఆయన కిట్టి తీసేసుకోవచ్చు సార్ మీరు. ఇదిగో అమ్మ జాగ్రత్త, ఇది కొద్ది ఇదేంట్రా, ఇది సీక్రెట్ గా ఇది మందు పెట్టాలి కదా ఇది తాగుతుంది అంతే అంతే. అది అయిపోయింది. ఎనర్జీ వచ్చేసింది సార్. ఎనర్జీ వచ్చేసిందా? వచ్చేసింది. చూడు ఇది ఏడా ఉంది సార్, ఆగండి. పర్లేదు, వెళ్ళిపోయింది. వద్దు, ఈ వాటర్ వద్దు, మనకి ఆర్గానిక్ వాటర్ కావాలమ్మా. అది కాదమ్మా. సార్ లేచిపోవచ్చు నేను ట్రై చేయనా? ఒక్క నిమిషం ఆగు. అకార్డింగ్ టు మైటోకాలసిస్ కొలాసిస్ 6th సంవత్సరం. ఎస్ సార్, యూ కెన్ గెట్ అప్ సార్. అరే ఈడేంట్రా మన ఫార్ములా చదువుతున్నాడు. సరే నిమిషం. ఇప్పుడు లేకొచ్చు పర్లేదు. కొంచెం కూడా లేగలేకపోతుంది సార్. అదేటమ్మా చెప్పే కదా ఇందాక కాళ్ళు ఏంటదని. అస్సలు లేగలేకపోతుంది. ఎందాడని కొంచెం నా ఎనర్జీ ఉంది, ఇది వేసుకుంటే ఆ ఎనర్జీ కూడా పోయినట్లు. డాక్టర్ గారు డిగ్రీ కొన్నారు కదండి? లేదండి, వాళ్ళు ఇచ్చేసారండి. మీరు డిగ్రీ కొన్నట్టే ఉన్నారు సార్. మీరు వెళ్ళిపోండి సార్. వద్దు సార్, అక్కర్లేదు సార్. వద్దు సార్ వెళ్ళిపోండి సార్. అరే పనికి మాలిన వాళ్ళందరికీ ఫోన్ చేయకుండా ఉపయోగపడే వాళ్ళు ఫోన్ చేయి. అజ్జిమ్ములు చేసేవాళ్ళు, పైల వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయరా? మంచి ఐడియా. ఇలాంటి దానికి వాళ్ళని అంటలే కావాలి. మన కాలేజీలో ఒకడు ఉన్నాడు చూడు, వాడికే చేస్తా. ఎంత ఉంటాడు ఆడికి. హలో పెహల్వాన్ గారు. ఈడేంద్ర వచ్చేస్తున్నాడు డైరెక్ట్ గా. అరే ఈడు లేపేస్తాడు రా ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది. అంతోడిని పడేసాడండి, నన్ను ఖచ్చితంగా లేపేస్తాడు. పెహల్వాన్ గారు నమస్కారం సార్. నువ్వే నా ఫోన్ చేసింది నాకు? అవును సార్. ఎందుకు చేసావు సార్? మా వాడు దాని మీద నుంచి లేగలేకపోతున్నాడు సార్. అవునా? ఏం తమ్ముడు, ఏం సంగతి? అన్న ఏం లేదన్నా,
నువ్వు ఎన్నో లేపుంటావు, నన్ను లేపడం పెద్ద విషయం కాదు. నాకు తెలుసా నన్ను లేపేస్తాను. లేపేస్తాడు. తెలుసా మన గురించి? అన్న విన్నా అన్న. ఏం మరి సంగతులు? సరే కానీ ఏం ఉండదు, అంతే ఉండు. ఇప్పుడు లేపేస్తాడు. దీన్ని పట్టుకో కొంచెంసేపు. లేపేస్తాడు. చిటికి వేలు చాలా సార్ మీకు. ఓకే సార్. అన్న ఏం చేసావు అన్న? ఏంటి రావట్లా ఇడు? ఏంటి ఎంత వెయిట్ నువ్వు? నీ వెయిట్ ఎంత? 70. ఏం మరి నేను రోజు 200 కేజీలు ఎత్తాను. అసలు మరి బౌన్సర్కి వెళ్ళేవాడిని. సరే మనోడు మొత్తం బాగానే ఉన్నాడు, భారీగానే. ఇంకోసారి ట్రై చేయండి సార్. సరే అన్న రావట్లేదన్న. ఇంటి రావట్లా? అదేంటన్నా నువ్వు పచ్చి కోడిగుడ్లు పచ్చి మాంసం తింటావు కదా, లేకపోతావు ఏంటి? లేపు. తింటాను కానీ ఏంటి మన బాడీకి అయితే పట్టింది కానీ బలం రావట్లేదా ఏంటి? ఈరోజు కూడా జిమ్ చేశానే. సరే ఒక నిమిషం ఆగు. ఇంకోసారి ఆగురాకరోడా. లేపేస్తాడు. వామప్ ఇది. ఒక చేత్తో అవ్వట్లేదు కానీ ఒకసారి 2 చేతులతో పట్టుకుందాం. సల్మాన్ నువ్వు కూడా ట్రై చేయి. రైడ్ కొంచెం బలం ఇవ్వరా? పట్టండి సార్, పట్టండి. రావట్లేదు కుర్రోడు. సార్ నిజం చెప్పండి, మీరు కూడా స్టెరాయిడ్స్ అవి తీసుకొని బాడీ పెంచిన వాళ్ళే కదా? స్టెరాయిడ్స్ అంటున్నావు ఏంటి? జాన్సన్ తెలుసా నీకు? మీకు తెలుసా సార్? రోమన్ రైన్స్ ఇరిగేటిగా మనోడు చూపిస్తా. వద్దు సార్, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. అవసరం లేదు మాకు. ఏంటి బౌన్సర్కి రావాలా? వస్తున్నా. రే సల్మాన్ ఏంట్రా ఎవరికి మనం? నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు ఒకడికి ఫోన్ చేస్తాను. రేపు పైలు అనే లేపలేకపోయాడు కదరా. ఇంకెవరు? ఇప్పుడు ఒకడున్నాడు, వాడి పేరు చెప్తే దెయ్యాలకి హడావడు. దెయ్యాలు ఎందుకురా మనకి? నాకు ఎందుకు దెయ్యం అనిపిస్తుంది. ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తాను. మాంత్రికుడు ఆడు ఎక్కడో ఉంటాడు. అరే ఖచ్చితంగా చేయరా. మనం లేచిపో. మాంత్రికుడు గారు. అమ్మో వచ్చేసాడు. వైర్లు ఉన్నాయి సార్, వైర్లు. నాకు దెయ్యం పట్టింది. ఆయనకి లేపేస్తా. రే భయంకరంగా ఉన్నాడు కదరా. ఈయన ఎలా తీసుకొచ్చావురా? సరే మనం లేవడం పడింది. ఎక్కడెక్కడ సమస్య ఎక్కడ? పెద్ద దయ్యాలు వదలగొట్టిన వాళ్ళం ఇక్కడ. సార్ ఇక్కడే సార్. చెప్పండి. ఇక్కడ ఒక కుర్చీ ఉంది సార్, దాని వెనకాల పాపం అని రాస్తాను సార్. కూర్చున్నా లేకలేకపోతుంది సార్. లేవలేకపోతున్నావు. రావట్లేదు సార్. ఇదేదో చాలా చిన్న దయ్యం అయినట్టు నేను చూస్తా. అరే చిన్నదే అంటరా? చిన్నదే. దెయ్యమేరి నిజంగానే ఈయనకి తెలుసు అనుకుంటా బాగా. ఏంట్రా ఏదో చేస్తున్నాడు? భయం దెయ్యం కాదు. పైకి లేగో పైకి. ఈడేంట్రా కొట్టి లేగమంటాడు? సార్ లంకిని దెయ్యం అనుకోండి సార్. లంకిని విధానంలో ట్రై చేయండి. లేగో పైకి లేగో. అన్న దెబ్బ తగులుతుందన్న కొట్టను. ఒకసారి నీ చేయి చూపి. జాతకం బాగుందా అండి? జాతకం చాలా చెత్త జాతకం అయ్యా. ఏంటయ్యా ఇది? ఏ సార్ ఏమైంది? అరుణాచలం లేదా? ఇది అనురాధ నక్షత్రం జాతకం. మనం ఏం చేయలేం. టైం బ్యాడ్. సార్ అలా అనకండి సార్. మీరు తప్పుకోండి సార్. అరే ఏంట్రా ఇది? ఆ మాంత్రుడు కూడా చేత కాకపోతే ఇంకెలా రా? అరే మనం చదువు ఉపయోగపడలా, డాక్టర్లు ఉపయోగపడలా, మాంత్రికుడు ఉపయోగపడలా, పైల్వాన్ ఉపయోగపడలేదురా. అరే ఎలా రా మరి? అరే నాకు తెలిసిన ఇంకొకే ఒక్క వ్యక్తిరా. ఆయన పిలుద్దాం వద్దా? లాస్ట్ ఆప్షన్ కాబట్టి. అరే ఇంకా వేరే ఆప్షన్ లేదురా మనకి. చేయరా. సరే పాస్టర్ గారండి ఎక్కడున్నారండి? వస్తున్నారా? సరే సార్ త్వరగా రండి. మరి నేను పుస్తకం తీసుకొస్తున్నాడు రా, ఖచ్చితంగా లేపుతాడు. ఏంటి సాల్మన్ ఏమైంది? పాస్టర్ గారండి మా ఫ్రెండ్ అండి పార్క్లోకి వెళ్ళాడండి.
అయ్యో తాగాడండి. తాగి ఒరే ఉండరా, నేను చెప్తా సార్. ఏం లేదు సార్, పార్కులో ఎర్ర కుర్చీ ఉంది సార్, దాని మీద పాపం అని రాసింది సార్. నేను చేసేది రోజు పాపమే కాబట్టి నేను కూర్చున్నాను సార్. అప్పటి నుంచి నేను లేకపోతున్నాను సార్. రమేష్, పాపంలో కూర్చున్నావా? కుర్చీ అనుకుని కూర్చున్నాను సార్. కూర్చున్నప్పుడు చాలా బాగుంది సార్, చాలా కంఫర్ట్గా, ఏదో నా కోసమే వేసినట్టు అనిపించింది సార్. నిజమే. మరి పాపం అనేది మన రక్తంలోనే ఉంది. అది మన తల్లిదండ్రుల నుంచి, తర్వాత ఆదిలో ఉన్నటువంటి ఆదాము నుంచి అది మనం సంక్రమించింది. అది మనము సరిగా ట్రీట్ చేయకపోతే ఆ బ్లడ్లో ఉన్నటువంటి పాప స్వభావం పోదు. బైబిల్లో ఒక మాట ఉంది, అది యేసు ప్రభు వారి కోసం చెప్పబడ్డది. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, మీరు నాలో నిలిచుంటేనే కానీ మీరు జీవించలేరని. ఏంట్రా ఏదేదో చెప్తున్నాడు. మనకు కావాల్సింది లెగటం. ముందు ఆయన చెప్పేది విను. నీ ఏందో చెప్తాడరా. స్వభావానికి మనకి జ్వరం వస్తే మామూలుగా పారాసిటమాల్ వేసుకుంటాం. ఇందాక వేసుకున్నాను సార్. మరి అది నీకు పనిచేసిందా? తాత్కాలికంగా పనిచేయచ్చు ఒకవేళ, లేపలేదు. కానీ లోన్ ఉన్నటువంటి ఆ వైరస్, పాపం అనే వైరస్ని మనము మరి దానికి తగ్గ మందుతోనే మనం క్లియర్ చేయాలి. దానికి మందు యేసు ప్రభువే. ఆయన అన్నారు, యేసు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని. కాబట్టి నువ్వు ఆయన మంది విశ్వసిస్తే ఖచ్చితంగా మరి ఆయన ఒక్కడే మన పరిశుద్ధుడు. మరి ఆయన పాపం లేనివాడిగా జన్మించాడు, పాపానికి విరుగుడు. మరి పాపం లేనటువంటి వ్యక్తి మన కొరకు చనిపోవాలి. మరి ఆ విధంగా చనిపోయి తిరిగి లేచినప్పుడే మనకి నిత్య జీవం అనేది వస్తుంది. నువ్వు పాపం నుంచి విడుదల పొందుతావు. నిజంగా ఈ యొక్క కుర్చీ నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటే మరి చిన్న ప్రార్థన చేసుకుని యేసుప్రభు వారిని నువ్వు యాక్సెప్ట్ చేస్తే కనుక నువ్వు ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి, ఆ యొక్క పాపపు నేచర్ నుంచి విడుదల పొందుతావు. మరి ప్రార్థన చేస్తావా? మీరు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి. నా సమస్య ఇది, నేను లెగిస్తే మీరేం చెప్తే అది చేస్తా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయన, రమేష్ మరి నిజమే తన జీవితంలో ఉన్నటువంటి స్వభావాన్ని నిజమే మేము ఎంత మంచిగా ఉండాలన్నా మా వల్ల కాలేదు. కొన్నిసార్లు సరదాలకి అని మరి తను మరి ఆ యొక్క డ్రింకింగ్కి అలవాటు పడ్డాడు. మరి ఆ తర్వాత ఈ యొక్క పాపానికి ఈ కుర్చీలో కూర్చొని తను అదిక్కుపోయాడు. దాని నుంచి ఎంత రావాలన్నా తను రావడానికి అవ్వట్లేదు. నిజమే ప్రభువా, మీరు చెప్పారు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని. నిజమే, పరలోకానికి వెళ్ళడానికైనా, పాపం నుంచి విడుదల పొందడానికైనా మీరు ఒక్కరే మార్గమని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి రమేష్ని ప్రత్యేకంగా మీరు కనికరించి నాయన ఈ పాపం నుంచి విడుదల దయచేయమని నజరేయుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అని చెప్పు. ఆమేన్. రైట్. మరి సహోదరుడా, ప్లీజ్ యేసు ప్రభు వారి నామంలో నేను పైకి లేమని నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను. మీరు ఏం చేయలేదుగా, ప్రార్థన చేస్తే లేచిపోతావా? మరి మీరు నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా విడుదల పొందుతావు. దానికి ఏం చేయక్కర్లేదు, మనం ఏం చేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. అంతే యేసు ప్రభు వారు మన కోసం చేసి పెట్టి ఉన్నారు. మరి జస్ట్ నువ్వు నమ్మి ఆయన యొక్క నిజమే ఆయన నా కొరకు చనిపోయారనే విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినట్లయితే మరి విడుదల పొందుతావు. ఒకసారి ప్రభు నేను నమ్ముతున్నాను. రైట్, యేసు నామములో లేకు. మరి వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఈజీగా లేచిపోయానంట. పాస్టర్ గారు ఎంత 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 ఇవ్వాలండి? ఇచ్చేస్తామండి, డబ్బులు ఇచ్చేస్తామండి. ఎంత కావాలి చెప్పండి. దీనికి మనమేమి డబ్బులతో పని అయ్యేది కాదు. యేసు ప్రభువు నిలిచి ఉండడం ద్వారానే మనం దీని నుంచి విడుదల పొందుతాం. నాకు ఆ యేసు ప్రభువు కావాలంటే ఏం చేయాలి? ఈరోజు కంచికచర్లలో మరి క్రిస్మస్ మీటింగ్ అరేంజ్ చేశారంట మనలాంటి వాళ్ళందరి కోసం. మరి అక్కడికి అభిషేకాన్ని వచ్చారంట. ఈరోజు వాకింగ్ చెప్తారు. మనం వెళ్ళి ఇంకొంచెం ఆ విషయాలు ఏంటో, ఆయన ఎవరో, ఆయన ఎందుకు పుట్టాడో, మరి అసలు ఆయన రావడం ద్వారా మనకి ఎలాంటి మనకి ఏం జరుగుతుందో అనేది, నిజమైన క్రిస్మస్ ఏంటో మనం తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఎవరు మనల్ని కాపాడలేపారా? ఖచ్చితంగా ట్రై చేద్దాంరా. ఈ దేవుడు ఎవరో గొప్ప దేవుడు.